హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు కొత్త అర్నింగ్ అప్లికేషన్తో మీ ముందుకు వచ్చాను. అప్లికేషన్ పేరు BMW. అప్లికేషన్ లాంచింగ్ డేట్ 22 ఏప్రిల్ 2025. అయితే ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ చేయమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము. ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడానికి కాదు. ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. BMW ఈ కంపెనీ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. అయితే BMW అనే కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం కొంతమంది స్కామర్లు ఈ కంపెనీ పేరు వాడుకొని ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఈ విషయం తెలియక చాలామంది ఇన్వెస్ట్మెంట్లు చేసి మనీ లాస్ అవుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నామండి, BMW అనే కంపెనీ ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇలాంటి టాప్ కంపెనీస్ పేర్లు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే BMW అనే కంపెనీ వాళ్ళకి ఎర్నింగ్ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. ఈ అప్లికేషన్ రిజిస్టర్ అవ్వగానే ముందుగా మీకు రూ. 30 సైన్ అప్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, ముందుగా మీ బ్యాంక్ అకౌంట్ని అయితే మీరు ఇందులో యాడ్ చేసుకోమని చెప్తుంది. విత్డ్రాల్స్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ ట్రేడ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. విత్డ్రాల్స్ అప్లై చేసుకోవాల్సిన టైము ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 వరకు విత్డ్రాల్స్ అప్లై చేయొచ్చు. మినిమం విత్డ్రాలు రూ. 106 అండి. డైలీ ఒక విత్డ్రాల్ మాత్రమే చేయడానికి ఉంటుంది. విత్డ్రాల్ ట్యాక్స్ 5% కట్ అవుతుంది. రికార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ విత్డ్రాల్ రికార్డ్స్ ఇక్కడ ఉంటాయి. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆర్డర్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సర్వీస్కి వెళ్తుంది అనమాట. టాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. టాస్క్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, ఇది రిఫరల్ చేసుకునే వాళ్ళకి. మీ రిఫరల్ లింక్ నుండి ఒక 10 మంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు రూ. 350 రావడం జరుగుతుంది. 80 మంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే రూ. 3,200 రావడం జరుగుతుంది. అలాగే 200 మంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు రూ. 10,000 రివార్డ్ రావడం జరుగుతుంది. ఇది వచ్చి టాస్క్ అనమాట. ఇందులో ప్లాన్స్ తీసుకున్న వాళ్ళకి స్పిన్నింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే రిజిస్టర్ అవగానే మీకు రూ. 30 సైన్ అప్ బోనస్ రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ ఉంటుంది. మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 3 లెవెల్స్లో మీకు కమిషన్ రావడం జరుగుతుంది అనమాట. లెవెల్ 1లో 35%, లెవెల్ 2లో మీకు 2%, లెవెల్ 3లో మీకు 1% కమిషన్ రావడం జరుగుతుంది. కస్టమర్ కేర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ సర్వీస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్తో మాట్లాడవచ్చు అనమాట. మీరు మెసేజ్ చేసినట్లయితే వాళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వాళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, యువర్ డిపాజిట్ హ్యాస్ నాట్ బీన్ రిసీవ్డ్ ఎట్, అంటే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ ఉంటుంది కదా ప్లాన్ తీసుకోవడానికి, ఒక్కొక్కసారి వ్యాలెట్లో యాడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ ఫామ్ అయితే ఉంటుంది. ఇలా క్లిక్ చేయండి. ఇంకోండి ఇక్కడ మొత్తం మీరు డీటెయిల్స్ అన్ని ఇవ్వాలన్నమాట. ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా ఇవ్వాలి. మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ కూడా ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అమౌంట్ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది అనమాట. తర్వాత మీరు ప్లాన్ కొనుక్కోవచ్చు. బ్లాగ్ మీద క్లిక్ చేస్తున్నాను. బ్లాగ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను. పబ్లిష్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, కంటెంట్ అని ఇచ్చారు కదా, ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ ఏదైనా టైప్ చేయండి. మీ విత్డ్రాల్ సక్సెస్ అయితే మీ ఒపీనియన్ మీరు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ గ్యాలరీలోకి వెళ్తుంది. అందులో ఏంటంటే మీ సక్సెస్ అయిన విత్డ్రాల్ స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా, ఆ స్క్రీన్ షాట్ని అలాగే మీ అమౌంట్ బ్యాంక్లో క్రియేట్ అయినట్టుగా వచ్చే ఎస్ఎంఎస్ని, ఆ రెండు స్క్రీన్ షాట్లని ఇక్కడ మీరు అప్లోడ్ చేసి పబ్లిష్ మీద క్లిక్ చేసినట్లయితే అది పబ్లిష్ అవుతుందన్నమాట. తర్వాత రివ్యూలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇందులో రివార్డ్ అయితే రావడం జరుగుతుంది. అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, మీకు చెప్పాను కదా, ఇందులో రిజిస్టర్ అవగానే ముందుగా మీకు రూ. 30 సైన్ అప్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇందులో మీరు రిజిస్టర్ అవగానే ముందుగా మీరు VIP 0లో అయితే ఉంటారనమాట. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ ఇక్కడ VIP ఇచ్చారు కదా, దీని గురించి మీరు పక్కాగా తెలుసుకోవాలి. VIP మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, ఈ VIP చార్ట్ గురించి అయితే మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి, లేదంటే మీకు లాస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ముందుగా మీరు రిజిస్టర్ అవగానే మీరు VIP 0లో అయితే ఉంటారనమాట. VIP 1కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే రూ. 350 మీరు ఫిక్స్డ్లో ముందుగా డిపాజిట్ చేయాలన్నమాట. డిపాజిట్ చేసినట్లయితే మీరు VIP 1కి ఎలిజిబుల్ అవుతారు. VIP 1కి ఎలిజిబుల్ అయితే వెల్ఫేర్లోను ఫిక్స్డ్లోను మీరు VIP 1 ప్లాన్ కొనడానికి అర్హత పొందుతారు. VIP 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే రూ. 3,750 మీరు ఫిక్స్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు VIP 2కి ఎలిజిబుల్ అవుతారనమాట. అప్పుడు వెల్ఫేర్లో మీరు
విఐపి 2 ప్లాన్ కొనొచ్చు. అలాగే యాక్టివిటీలో మీరు విఐపి 2 ప్లాన్ కొనొచ్చు. విఐపి 3కి ఎలిజిబుల్ అవ్వాలంటే రూ. 11,350 మీరు ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్డ్లో చేసి ఉండాలి. చేసి ఉన్నట్లయితే మీరు విఐపి 3కి ఎలిజిబుల్ అవుతారు. వెల్ఫేర్లో మీరు విఐపి 3 ప్లాన్ కొనొచ్చు. అలాగే యాక్టివిటీలో మీరు విఐపి 3 ప్లాన్ కొనొచ్చు అనమాట. అట్లా మీకు టోటల్గా 8 లెవెల్స్ వరకు అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ని అయితే మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ విత్డ్రావల్ రికార్డ్స్ చూసుకోవచ్చు, రీఛార్జ్ రికార్డు, రివార్డ్ రికార్డు, సైన్ ఇన్ రికార్డ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కస్టమర్ కేర్కి వెళ్తుంది. ఇక్కడ వాళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుందండి. ఇక్కడ విఐపి లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు మీరు ఏ లెవెల్లో ఉన్నారనేది. ఇక్కడ కూడా హెల్ప్ సెంటర్ ఇచ్చారు, అంటే కస్టమర్ కేర్కి వెళ్తుంది. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం ప్లాన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మీకు 3 సిరీస్లుగా ఇచ్చారు. ఫిక్స్డ్, వెల్ఫేర్, యాక్టివిటీ అని ఇచ్చారనమాట. ఇందులో ముందుగా మనం ఫిక్స్డ్ గురించి మాట్లాడుకుందాం. ఫిక్స్డ్లో ఫస్ట్ ప్లాను ఇన్వెస్ట్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. రూ. 350 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ రూ. 280 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 52 రోజులు ఇచ్చారు. 52 రోజులకు కానీ మీకు రూ. 14,560 రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ మీరు 100 సార్లు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ బై షేర్ ఉంది కదండి, ఈ పైన యారో కింద యారో మీరు క్లిక్ చేసినట్లయితే నెంబర్స్ పెరుగుతాయి అనమాట. అంటే మీరు ప్లాన్స్ని ఇదిగోండి, సపోజ్ 2 సార్లు ప్లాన్ తీసుకున్నట్టు, 3 సార్లు ఇదే ప్లాన్ తీసుకున్నట్టు, 4 సార్లు ఇదే ప్లాన్ తీసుకున్నట్టు, ఇట్లా అనమాట. సో ఇక్కడ మీకు ప్రైస్ కూడా ఇచ్చేస్తారనమాట. 4 సార్లు ఈ ప్లాన్ మీరు తీసుకున్నట్లయితే రూ. 1,400 అవుతుందన్నమాట. ఈ ప్లాన్ తీసుకుంటే మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారు. విఐపి 1కి ఎలిజిబుల్ అయితే వెల్ఫేర్లో మీరు విఐపి 1 ప్లాన్ తీసుకోవచ్చు, యాక్టివిటీలో మీరు విఐపి 1 ప్లాన్ తీసుకోవచ్చు. మీకు విఐపి చార్ట్ అయితే నేను చెప్పాను, ఆ చార్ట్లో ప్రకారం మీరు ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది అనమాట. విఐపి 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే కూడా ముందుగా మీరు ఈ ఫిక్స్డ్లోని ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏంటనేది నేను చార్ట్లో మీకు కింద చెప్పాను, ఆ చార్ట్ను ఫాలో అవ్వండి. అయితే ఇందులో ఏంటంటే మీకు డైలీ ఇన్కమ్ మీకు డైలీ విత్డ్రాల్స్ చేసే వ్యాలెట్లో అయితే యాడ్ అవ్వదు. ఇది మీరు తెలుసుకోవాలి ముందుగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫిక్స్డ్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ అయితే ఉండవు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాత మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తే, ఇందులో విత్డ్రాల్స్ ఇస్తే మీకు ఈ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. వెల్ఫేర్ మీద క్లిక్ చేస్తున్నాను. వెల్ఫేర్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. విఐపి 3కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఈ ప్లాన్ తీసుకోవడానికి అర్హులు కదా. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఏంటనేది ఇక్కడ ఇన్వెస్ట్ నౌ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇన్వెస్ట్ నౌ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. రూ. 10 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ప్లాన్ పీరియడ్ 1 డే ఇచ్చారు, డైలీ రూ. 10 రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ మీరు 10 సార్లు తీసుకోవచ్చు అనమాట. రూ. 10 ప్లాన్ మీరు 10 సార్లు తీసుకోవాలి. ఇది కేవలం విఐపి 3 వాళ్ళకే ఇచ్చారు ఆఫరు. ఇక్కడ విఐపి 1 వాళ్ళకి ఇచ్చారు. ఇన్వెస్ట్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. రూ. 200 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు రూ. 300 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ వచ్చి ఒక రోజు ఇచ్చారనమాట. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన 24 గంటల తర్వాత రూ. 300 మీ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది. మీరు ఇమీడియట్లీగా విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని మీరు ఒకసారి మాత్రమే పర్చేస్ చేయడానికి ఉంటుంది. ఈ ప్లాను విఐపి 2కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు తీసుకోవాలి. ఈ ప్లాను విఐపి 3కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు తీసుకోవాలన్నమాట. యాక్టివిటీ మీద క్లిక్ చేస్తున్నాను. యాక్టివిటీ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. విఐపి 1కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఈ ప్లాన్ తీసుకోవాలి. విఐపి 2కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఈ ప్లాన్ తీసుకోవాలి. ఇన్వెస్ట్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. రూ. 1,150 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ రూ. 1,035 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 52 రోజులు ఇచ్చారు. 52 రోజులకు కానీ మీకు రూ. 53,820 రావడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఈ ప్లాన్ని మీరు 100 సార్లు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. యాక్టివిటీలో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ రావండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాత ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇప్పుడున్న ప్లాన్స్ మీద అయితే ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. యాక్టివిటీలో ఎప్పటికప్పుడు వీళ్ళు ప్లాన్స్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. సో అప్గ్రేడ్ చేసిన ప్లాన్స్ అని నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకొకసారి మీకు క్లారిటీగా చెప్తాను. ఫిక్స్డ్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీరు డైలీ విత్డ్రాల్స్ చేయలేరు. అలాగే మీకు వచ్చిన ఫిక్స్డ్లో అమౌంట్ విత్డ్రాల్ చేసే బ్యాలెన్స్ వ్యాలెట్లో చూపించదు. వెల్ఫేర్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీరు డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అయితే విఐపి 1 ప్లాన్ తీసుకోవాలి. విఐపి 2కి ఎలిజిబుల్ అయితే విఐపి 2 ప్లాన్ తీసుకోవాలి. డైరెక్ట్గా వచ్చి మీరు వెల్ఫేర్లో ప్లాన్ కొనడానికి లేదు. ముందుగా మీరు ఫిక్స్డ్లో ప్లాన్ తీసుకున్న వాళ్ళు అయితేనే మీరు వెల్ఫేర్లో కానీ యాక్టివిటీలో కానీ మీరు ప్లాన్స్ తీసుకోవడానికి అర్హత పొందుతారు. యాక్టివిటీలో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా డైలీ విత్డ్రాల్స్ చేయలేరు. ప్లాన్ గడువు పూర్తవ్వాలి. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయండి. దయచేసి ఇక్కడ నుంచి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ మనీ లాస్ అయితే నా రెస్పాన్సిబుల్ కాదు, ముందుగా చెప్తున్నాను.
పాయింట్ నెంబర్ 1, ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ అయినా, లాంగ్ టర్మ్ అయినా, ఫిక్స్డ్ టైప్ అయినా సరే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఫిక్స్డ్ టైపా, ఫండ్ టైపా. ఈ అప్లికేషన్ వచ్చి ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్ అండి. ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్స్లో మీకు ఫిక్స్డ్లో కానీ యాక్టివిటీలో కానీ మీరు డైలీ విత్డ్రాల్స్ చేయలేరు. ప్లాన్ గడువు పూర్తయిన తర్వాత మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. ఇలాంటి ఫండ్ టైప్ అప్లికేషన్స్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు? 10 రోజులు, 15 రోజులు, 20, 25 లేదంటే 35 రోజుల వరకు వర్క్ చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది? ఈ అప్లికేషన్ నేను అనుకోవటం ఒక 30 నుంచి 35 రోజులు వర్క్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. బట్ నేను చెప్పింది జరగాలనేం లేదండి. ఒక్కొక్కసారి ఇలాంటి అప్లికేషన్స్ 10 రోజులు, 15 రోజులు కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా? ఈ అప్లికేషన్లో ప్రస్తుతానికైతే విత్డ్రాల్స్ ఇస్తున్నారండి. నేను వీడియో చేసిన రోజు 29/4/2025లో నేను వీడియో చేశాను. ఈ రోజు వరకు అయితే విత్డ్రాల్స్ బాగానే ఇచ్చారు. ఇందులో ఇంక ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేయకూడదా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారండి. నేను ఒకటే చెప్తాను, అర్నింగ్ అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను ఎవరికి సలహా ఇవ్వను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు చేసుకోవచ్చు. ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ మనీ లాస్ అవ్వకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.